లామా ఇంకెంతసేపు వత్తాలి? ఏదైనా ఆలోచించావా? ఆలోచన వచ్చేదే, కానీ నువ్వే చెడగొట్టావు. అదేటో వెళ్ళిపోయింది. వీడికి చెప్పమ్మా. శారదా, శారదా, ఏమిటి కాల్చావు? ఇది కషాయం. కషాయం ఇవ్వడానికి ఇదేమన్నా పద్ధతే? మాటలతో చెప్పొచ్చుగా. ఒకవేళ మాట్లాడితే మీ ఆలోచన అటే వెళ్ళిపోతేను. సరే సరేలే, ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు నోకు. రామకృష్ణ పండితుడా, నేను మిమ్మల్ని చూడడానికే వచ్చాను. మీరు బానే ఉన్నారు కదా? రామా, ఇప్పుడు వీళ్ళు దేవోదాస్ విషయం అందరికీ చెప్పేస్తారు. బాగున్నాను గురుదేవా, నేను పూర్తిగా బాగానే ఉన్నాను. పదండి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలా ఆరు బయట గాలి పీల్చుకుంటూ మాట్లాడుకుంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకు బయటికెందుకు? ఇంత పెద్ద ఇల్లుంది, తలుపు కూడా తెరిచే ఉంది, చల్లటి గాలి కూడా వీస్తూనే ఉంది. ఇక బయటికెళ్లాల్సిన అవసరం ఏముంది? రామకృష్ణ పండితుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నేను మీ పరిస్థితి, మానసిక స్థితి రెండూ అర్థం చేసుకోగలను. మీ మీద 2 విధాల దాడి జరిగింది కదా? 2 దాడులా? ఎలాంటి దాడులు? ఏమీ లేదు ఊరికే. మీకు తెలీదా శారదాదేవి? రామకృష్ణ పండితుడు మీకు చెప్పలేదా? అయ్యయ్యో, ఈయన దివోదాస్ సవాలుని కూడా అంగీకరించాడు. దివోదాస్ సవాలా? అవును, దివోదాస్. మీకెలా తెలుస్తుంది? తనొక నిరుద్యోగ విద్యార్థి. మీకు ఇంకొక విషయం తెలుసా? ఒకవేళ ఈయన అతనిది తప్పని రుజువు చేయలేకుంటే వాళ్ళందరి ధనం ఎంత ఉందో అది ఈయనిస్తాడట. ఇప్పుడు ఆలోచించండి, మీరంతా ఆలోచించండి. వాళ్ళందరి ధనమంతా కలిసి ఎంత అవుతుందో ఆలోచించండి. కొన్ని వేల నాణేలు. కొన్ని వేల? అవును. నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు? లామా, అంత ధనాన్ని కళ్ళునైనా చూసావా? వినండి, నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదు. ఇంతకంటే భయంకరమైన విషయం మహారాజు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ రేపు రామకృష్ణ పండితుడు పరాజితుడయ్యాడంటే ఈయనకు అష్టదిగ్గజ పదవి కూడా దూరమైపోతుంది.